హాయ్ ఆల్. ఇది పుట్టెంటికల రోజుదన్నమాట వ్లాగ్. ఇది అమ్మ అనమాట. ఫస్ట్ దిష్టి తీసింది కదా అక్క, అంటే తోడికోడలు అవుతుంది, పెద్దత్త కోడలు. ఇక రిమైనింగ్ వాళ్ళు అమ్మ సైడ్ వాళ్ళు, అత్త సైడ్ వాళ్ళు అందరూ ఉన్నారు. అసలు అందరూ కలిసి హ్యాపీగా వచ్చారు, ప్రశాంతంగా. అంటే వీళ్ళు రాలేదు, వీళ్ళు వస్తే బాగుండేది అన్న ఫీలింగ్ కొంచెం కూడా లేకుండా అందరూ వచ్చారు. అత్త సైడ్ వాళ్ళు అయితే అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. అమ్మ వాళ్ళది ఏంటంటే పక్క ఊరు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఇంకా పనులు ఉంటాయి పల్లెటూరులో, ఇంకా మనకు తెలిసిందే. అటు జెంట్స్ కానీ ఇటు లేడీస్ కానీ ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఇంక ఇంట్లో వాళ్ళ వరకు ఇద్దరు వచ్చేసారు. అక్కడ కెమెరా పట్టుకొని నుంచున్నాడు కదా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ అనమాట, మరిది. ఈ మజుడు అక్క ఇంకా ఫుల్ హడావిడి మొత్తం ఆమెదే. ఇప్పుడు దిష్టి తీస్తుంది కదా బాబు వాళ్ళ మేనత్ అనమాట, అంటే హరి వాళ్ళ సిస్టరు చిన్నక్క. పెద్ద ఆమె రాలేదు. ఎందుకు రాలేదు అంటే రీసెంట్గా మా బాబాయ్ చనిపోయారు. ఒక 6 months కూడా కాలేదు పాపం, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అస్తవ్యస్తం అయిపోయినట్టు అయిపోయింది పాపం మా పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు పిల్లలు, నా అంత పిల్లలు అంటే చిన్న కాదు, కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటుంది అనమాట వీళ్ళకి. ఒకళ్ళు 15 years 13 years ఉంటుంది వీళ్ళ పెద్దక్కకిను ఈయనకి. అయితే సడన్గా ఆయన పాపం హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం వల్ల పిల్లలు ఇద్దరు పెళ్ళి కూడా కాలేదు. అంటే మగ పిల్లలే ఇద్దరు, కాకపోతే పెళ్ళి కూడా కాలేదు. ఇప్పుడు దిష్టి తీస్తుంది కదా చెల్లెలు, ఇక్కడ నవ్వుతుంది కదా ఎల్లో శారీ కట్టుకొని. పెద్ద పిన్ని అనమాట అమ్మ వాళ్ళ పెద్ద చెల్లెలు. అమ్మ వాళ్ళు 3 అక్కల చెల్లెలు అనమాట, అన్నదమ్ములు లేరు. ఇది అమ్మమ్మ ఇప్పుడు దిష్టి తీస్తుంది కదా. మాకు ఇట్లా సాంప్రదాయం ఉంటుంది అనమాట. ముందు కింద టవల్ వేసి తీసేసి తర్వాత అక్కడ వాటర్ పెడతారు. వాటర్ పెడితే మనం చేంజ్ ఉంటుంది కదా, చిల్లర గుండు చేస్తారు కదా, మంగళాయన అంటాం కదా, ఆయన ఒక చెంబులో నీళ్లు పెట్టి పెడతారనమాట. అక్కడ మనం దిష్టి తీసి చిల్లరతోటి ఆ చెంబులో వేస్తారనమాట. అయితే వీళ్ళు అందరూ వేసిన అమౌంట్ ఆయనకు వస్తే అదేదో పెద్ద లక్షలు ఏం రావు, బట్ అదొక సాంప్రదాయం అన్నట్టు. ఇక్కడ నేను వేసుకున్న బ్లౌజ్ అసలు చూపించలేదు వీడియోలో కూడా, అంత టైం కూడా లేకుండే. కంప్యూటర్ వర్కే చేసా, మగ్గం వర్క్ అంత ఖాళీ లేదు. అయితే నేను మిడిల్లో గ్యాప్స్ ఉంచేసి ఆ మిడిల్ని బీడ్స్తో వేసా. కంప్యూటర్ కమ్ మగ్గం వర్క్ అనమాట. ఇది అంకమ్మ తల్లి గుడి. మీలో ఎంతోమందికి తెలుసు అంకమ్మ తల్లి గుడి కామెంట్ చేసేయండి. అంటే మహదేపురం అంకమ్మ తల్లి గుడి అనమాట. కందుకూరు పక్కన ఒక చిన్న విలేజ్. కందుకూరులో కూడా ఉంది కానీ ఎందుకో హరికి ఇక్కడ తీపిచ్చారంట పుట్టెంటికలు అప్పుడు. సో ఆయనకి తీపిచ్చారు కాబట్టి వీళ్ళకి కూడా అక్కడే తీపిద్దాము అనేది నేను అనుకున్నాను. ఇంకా రిమైనింగ్ ఎక్కడ మొక్కులు లేవు కాబట్టి ఆయనకి నాన్నకి తీపిచ్చిన చోటనే పిల్లలకు కూడా తీపిస్తే బాగుంటుంది అనిపించింది. అందుకనే సేమ్ డేట్స్లోనే శాన్వి కూడా తీపిచ్చాం అనమాట 9th monthలో. ఎందుకంటే వీళ్ళిద్దరిది సేమ్ అనమాట పుట్టినరోజు, June 10. ఇద్దరిది కూడా June 10. ఇవి వచ్చింది అన్న అనమాట, పెద్దమ్మ కొడుకు, పెదనాన్న కొడుకు, నాన్న వాళ్ళ అన్న కొడుకు. పిన్ని వాళ్ళకి, పెద్ద పిన్నికి పిల్లలు లేరు, చిన్న పిన్నికి ఒక్కటే పాప, అది కూడా 15 years పుట్టింది. చాలా టఫ్ సిచ్యువేషన్సే ఫేస్ చేశారు ఇద్దరు కూడా. పెద్ద పిన్నికేమో 3 పిల్లలు పుట్టి చనిపోయారు, అంటే చిన్న బేబీస్ అప్పుడే చనిపోయారు. సో దట్ ఇంకా చిన్న పిన్నికి కూడా ఇంకా లేరు అనుకున్న సిచ్యువేషన్లో లాస్ట్ మూమెంట్లో ఏదో అసలు హోప్లెస్లో ఉన్న టైంలో 15 yearsకి పాప పుట్టింది. పూజీ ఈ వీడియోలో కనిపిస్తుందేమో చూద్దాం. ఇక్కడ వేశారు కదా, ఆయన హరి వాళ్ళ నాన్న అనమాట. వీళ్ళందరూ తోడికోడళ్ళు, మా పెద్దత్త కోడళ్ళు, చిన్నత్త కోడళ్ళు ఇట్లా ఉంటారు కదా వాళ్ళనమాట. అందరూ హరి సైడ్ వాళ్ళు ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ. మామూలు టెన్షన్ లేదు నాకు. అంటే ఎవరినైనా అందరూ వస్తున్నారు, ఎవరినైనా మిస్ చేస్తామేమో పొరపాటున. మనం పిలిచినందుకు వాళ్ళు వస్తారు, మనం కనుక వాళ్ళని పలకరించకుండా మిస్ చేస్తామంటే చాలా హర్ట్ అవుతారు. అట్లా అందరినీ మెయిన్ నేను ఇంకేం వర్క్ చేసుకోలేదు. నా వర్క్ అంతా మొత్తం అదిగో అక్కడ నుంచో ఉంది. ఆమె పూజ పిన్ని కూతురు, 15 సంవత్సరాలు పుట్టిందని చెప్పా కదా ఈ పిల్ల బుడ్డది. అయితే ఇక్కడ తమ్ముడు వెంట్రుకలు తీసి ముడుపు కడుతున్నారనమాట. 3 కత్తెరలు తీస్తారు, మేనమామ తీస్తారు మాకు. కొంతమంది మేనత్తలు తీస్తారంట, మాకు మేనమామ తీస్తారు. 3 వెంట్రుకలు 3 కత్తెరలు తీసేసి ముడుపు కడతారు. ముడుపు కట్టి దాన్ని అమ్మవారికి ఇచ్చారు. అలా అమ్మవారికి తర్వాత అంటే పొంగలి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి ఇచ్చారనమాట. ఈయన పంతులు టెంపుల్లో, ఈయన గుండు చేసే ఆయన అనమాట. వెనక వీళ్ళందరూ అన్న వాళ్ళందరూ ఉన్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంది, హ్యాపీగా అలా గడిచిపోయింది మంచిగా. ఇక్కడ ముడుపు కడుతున్నారనమాట. అట్లా ముడేయాలి. అలా కొత్తది వైట్ కలర్ టవల్. ఈ సాంప్రదాయాలన్నీ తెలుసా మీకు? నాకు నిజంగా తెలియదు. వీడైతే ఇంకా
ఊగుతున్నాడు పాపం, నిద్రపోతున్నాడు బాగా. పాపం నైట్ అంతా నిద్రపోలేదు దగ్గు వల్ల. నేనైతే అసలు ఎలా ఉంటుందో అనుకున్నా, బట్ మంచినే ఉన్నాడు యాక్టివ్గానే. అయితే నిద్ర వచ్చింది నైట్ అంతా నిద్రపోవడం వల్ల. అలానే అక్షింతలు వేస్తుంటే అమ్మ అసలు నిద్రపోతుంటే అలా చెయ్యకూడదు అని చెప్పేసి అదిగో ఇప్పుడు నీళ్ళు జల్లుతుంది, నీళ్ళు జల్లంలో ఇంక ఏడవతలు వేసాడు. అయితే ప్రశాంతంగా చేయించుకున్నాడు గుండు, ఏమీ రచ్చరచ్చ చేయలేదు, గొడవ అట్లా చేయలేదు. ప్రశాంతంగా అలా గడిచిపోయిందనమాట మొత్తానికి. వస్తుంది ఇప్పుడు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆకుతోటి 3 సార్లు 3 ఆకుల్ని అలా కట్ చేస్తారనమాట. ఒక్కొక్క ఆకుని అట్లా 3 ముక్కలు అయ్యేలాగా కట్ చేసి వేయమన్నారు తల మీద. అట్లా నిద్రపోతుంటే అట్లా చేయకూడదని చెప్పి అమ్మ నీళ్ళు కొట్టింది. అట్లా ఇది రెండోది. లేపుతుంటే పాపం లేయట్లేదు, లేపుతూనే ఉన్నారు. అట్లా పడుకోకూడదని ఇదిగో ఇప్పుడు నీళ్ళు కొడుతుంది చూడండి. అది పబులికి పడి లేచాడు బుడ్డు తల్లి. మొత్తానికి ప్రశాంతంగా అయితే గడిచిపోయింది. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంకా ఆ భోజనాలు అందరూ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు ఇంకా చెప్పేదేముంది, ఆ కూతుర్ని ఇచ్చిన తర్వాత పని మొత్తం వాళ్ళే పని మనిషిలా చేయాలి, తప్పదు కదా. నేను అదే అనుకుంటూ ఉంటా, ఎవరికి ఉన్న రెస్పాన్సిబిలిటీ మన అమ్మ వాళ్ళకే ఉండాలి అని. తప్పదు, ఇంకా మమ్మల్ని ఇచ్చారు కాబట్టి మొత్తం చిమ్మడము, అసలు నైట్ అంతా రెస్ట్ లేదు. బట్ మొత్తం అందరూ వెళ్ళిపోయిన తర్వాత చిమ్మడం అన్నీ అమ్మ వాళ్ళే చూసుకున్నారు.